నమస్తే. భారతదేశం విభిన్న సాంప్రదాయాలకు నిలయం. దేశంలోని ప్రతి ప్రాంతంలో వివాహాలు ఒక్కో సాంప్రదాయం ప్రకారం జరుగుతాయి. వారి కులం, మత ప్రకారం వారి ఆచారాలను అనుసరించి వివాహాలు జరుగుతాయి. వివాహం తర్వాత భర్త మరణిస్తే ఆ స్త్రీని వితంతువుగా పరిగణిస్తారు. ఆమెను అశుభ వ్యక్తిగా బహిష్కరిస్తారు. కానీ ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భర్త మరణించిన 10వ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఏంటి ఇది చదవగానే షాక్ అవుతున్నారు కదా? కానీ ఇలాంటి ఆచారం మన భారతదేశంలోనే ఉంది. ఎక్కడా ఏంటి ఆచారం అనే వివరాల్లోకి వెళితే, అవును, మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో ఇలాంటి సాంప్రదాయం ఉంది. ఇక్కడి గిరిజన మహిళలు తమ భర్తలు మరణించిన తరువాత కూడా వితంతువుగా ఉండరు. సాంప్రదాయం ప్రకారం ఇక్కడి మహిళలు తమ భర్త మరణించిన 10వ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి చెందిన మరొక వ్యక్తితో తిరిగి వివాహం చేసుకుంటారు. ఆ పురుషుడు భర్త సోదరుడు కావచ్చు, వారి కుటుంబంలోని మరెవరైనా కావచ్చు. ఆ మహిళ వివాహం చేసుకోవడానికి ఎవరూ అందుబాటులో లేకుంటే అందుకు మరో పరిష్కారం కూడా చూపిస్తారు. అలాంటి స్త్రీకి ఇక్కడ ప్రత్యేక వెండి కంకణం ధరిస్తారు. ఈ గాజు ధరించిన తరువాత ఆమెను వివాహిత మహిళగా పరిగణిస్తారు. ఈ గాజులను పోటా అంటారు. ఈ సాంప్రదాయాన్ని మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో జరుపుకుంటారు. బోడ్ తెగ నేటికి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తోంది.